శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఇది మా బహుశా ఇది మా నాలుగో ఎపిసోడ్ ఐపీఎల్ ప్రివ్యూ సిరీస్‌లో. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టీమ్ ముంబై ఇండియన్స్. సో, ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్ ఇన్ ద టోర్నమెంట్ హిస్టరీలో. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 5 కప్పులు గెలిచింది. ఏ మొన్నటి వరకు 2020 వరకు ఈవెన్ ఆడ్ ఇయర్ అనే ఫిలాసఫీ నడిచేది. బట్ అదంతా పిచ్చలైట్ అని చెప్పి ప్రూవ్ చేశారు ఆ సంవత్సరం. కొన్ని చాలా ఇదేంటి కాంట్రోవర్సీస్ ఉండే నీకు ముంబై స్క్వాడ్‌ల గురించి. వాళ్ళు మరీ స్ట్రాంగ్ ఉన్నారు. చాలా అన్‌ఫెయిర్ అది ఇది అని. సో, ఈ కొత్త ఆక్షన్ తర్వాత చూస్తే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్‌ని బానే రిటైన్ చేసుకున్నా గానీ, ఎంత కాదన్నా ఇప్పుడు పాండ్య బ్రదర్స్ లేకపోవడంతో అండ్ నీకు వాళ్ళ బౌలింగ్‌లో గూడా కొంచెం చేంజెస్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అండ్ రాహుల్ చహర్ లేకపోవడము, ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ కనిపియకపోవడం అక్కడ ఓపెన్‌గా. సో, ఎట్లా ఉండబోతుందంటావు రాజు మరి? ఈ కొత్త న్యూ లుక్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓల్డ్ లుక్కే. రోహిత్, పొలార్డ్, ఇషాన్ కిషన్, స్కై వీళ్ళంతా ఉన్నారు. బుమ్రా ఉన్నాడు. కానీ మళ్ళీ కొత్తగా గూడా అనిపిస్తుంది. దునియా హిలా దెంగే. తెలుసుగా మరి మా ముంబై ఇండియన్స్ అంటే మరి మామూలుగా ఉండదక్కడ. సో, బేసిక్‌గా ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అంటే ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అంటే ఇండియన్ టీమ్ క్రికెట్ కెప్టెన్ అని అసలు ఈ కోహ్లీ ఒక రకంగా ఆర్‌సీబీ బ్రాండ్ రావడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆబ్వియస్‌లీ కోహ్లీ చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది ముంబై ఇండియన్స్. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ క్రికెట్‌లో ది బిగ్గెస్ట్ ప్లేయర్ అండ్ ఆఫ్ కోర్స్ ది కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ రోహిత్ శర్మ. సో, ఏ మ్యాన్ దట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్ ఇక్కడ. అండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్. సో, ఇంకా వాళ్ళ గురించి చెప్పేదేముంది. కొత్తగా వాళ్ళ టీమ్ గురించి పెద్దగా మనం డీటెయిల్డ్‌గా వాళ్ళ టీమ్ స్ట్రాటజీస్ గానీ ఇవేమి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తెలుసు వాళ్ళు ఏదో ఒకటి చేసి లాస్ట్‌కి ఎట్లా అయినా సరే ప్లే ఆఫ్స్‌కి ఎలాగైనా వచ్చి ప్లే ఆఫ్స్‌లో నుంచి ఫైనల్స్‌కి వెళ్ళి టైటిల్స్ ఎన్ని సార్లు నువ్వు చెప్పినట్టుగా 5 టైమ్స్ వాళ్ళు ఎట్లా పెర్ఫార్మ్ చేశారు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ రీసెంట్ సక్సెస్ ఇవన్నీ కూడా ఎట్లా వచ్చింది, వీటన్నిటి పైన కూడా మనకంటే మన లిసనర్స్‌కే చాలా నాలెడ్జ్ ఉంటది. సో, మనం దానిపైన అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనక్కర్లేదు గానీ, మనం అసలు వీళ్ళ ఆక్షన్ బైస్ ఇవన్నీ చూసుకొని నిజంగా ఒక ప్లేయింగ్ 11 వేసుకుంటే కొంచెం ఎందుకో కొన్ని కొన్ని స్పాట్స్‌లో ఒకప్పుడు ముంబై ఇండియన్స్ ఎలా అయితే ఒక గట్టి టీమ్‌లా కనపడేదో, ఇప్పుడు కొంచెం అదేదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇట్ ఫీల్స్ అంటే కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక మెగా ఆక్షన్ జరిగింది. అండ్ అన్ని టీమ్స్ డిఫరెంట్ లుక్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఒక టీమ్ అంటే ఇలా ఉంటది. వీళ్ళు ఈ టీమ్ ఇలాగే ఆడతారని ఒక రకమైనటువంటి ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు చాలా టీమ్‌లో చాలా కాంబినేషన్స్ చేంజ్ అయినాయి. సో, ముంబై ఇండియన్స్ వాళ్ళు నాకెందుకో కొంచెం వాళ్ళు అంటే ఇంకా 4, 5 సంవత్సరాల్లో ఒక మంచి టీమ్‌ని సానబెట్టాలి అనే రకమైనటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. సో, అందుకే ఆ క్రమంలోనే వాళ్ళు జోఫ్రా ఆర్చర్‌ని కొనడం గూడా మనం చూసాము. ఐ థింక్ ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ అండ్ జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరు ఒకే టీమ్‌లో ఉంటే, అసలు ఆపోజిట్ టీమ్‌కి ఇంకసలు గెలవాలి అనే ఆశ ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. ఇంక మనం తెలుగులో ఎన్ని పదాలైనా పెట్టొచ్చు. ఆశకి తోడుగా ఉండే పదాలు. నాకు తెలిసి ఇంక మరి వాళ్ళిద్దరూ కలిసి బౌలింగ్ వేస్తే ఎంత డెడ్లీగా ఉంటదనేది నేనే గాదు, నాకు తెలిసి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్‌గా ఎదురు జూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ మోస్ట్‌లీ ఆడడనే రకమైనటువంటి సంకేతాలు సంపూర్ణంగా ఉన్నాయి. సో, ఈ సీజన్ అయితే మరి ఆ బౌలింగ్‌లో మరొకసారి కీలక పాత్ర జస్‌ప్రీత్ బుమ్రానే పోషించాలి. అండ్ బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే రోహిత్ శర్మ పైనే హెవీగా వాళ్ళు డిపెండ్ అవుతారు. సో, లెట్స్ గో స్ట్రెయిట్ ఇంటు ద ప్లేయింగ్ 11. సో, ఇక్కడ మనం చూసుకుంటే ప్లేయింగ్ 11లో వీళ్ళ స్క్వాడ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. వీళ్ళ బ్యాకప్స్ గురించి మనం లాస్ట్‌లో మాట్లాడదాం. కానీ ప్లేయింగ్ 11 చూసుకుంటే వీళ్ళకిప్పుడు రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ ఆర్గ్యుయబుల్లీ ఇప్పుడు ద బెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ కాంబినేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియన్ క్రికెట్ టీ20కి కూడా ఆడారు. సో, అండ్ ముంబై కండిషన్స్ అంటే రోహిత్ శర్మకి ఇంకసలు ఆల్మోస్ట్ తన హోమ్ కండిషన్సే ఇంకది. అండ్ ఇషాన్ కిషాన్ కూడా తను ప రియ రీసెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కూడా తను ముంబైని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తనని మహిళా జయవర్ధనే ఎట్లా అయితే తనని బ్యాక్ చేసాడో, తనకి ఎట్లా అయితే ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్స్ నింపి, ఆ రకంగా తనని సపోర్ట్ చేస్తూ వచ్చాడో, అది కూడా ఒక పెద్ద బిగ్ పాజిటివ్ ఫ్యాక్టర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ రోహిత్ శర్మ కూడా చాలా అంటే సపోర్టివ్‌గా ఇషాన్ కిషాన్‌ని చాలా సార్లు సపోర్ట్ చేసినట్టుగా ఇషాన్ కిషాన్ కూడా చాలా సార్లు ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. సో, ద ఓపెనింగ్ కాంబినేషన్‌కైతే ఇంక తిరుగులేదంటావు. తిరుగులేదని నేననుకుంటున్నా. మరేమంటావు?
యాహ్! అదే బెస్ట్ కాంబినేషన్. బట్ నా దృష్టిలో ఇంకో ఐడియా గూడా ఉంది. బట్ అది మనం కాసేపయిన తర్వాత మాట్లాడుకుందాము. సో, రోహిత్ అండ్ కిషన్ ఐ థింక్ అంతకంటే మంచి ఓపెనింగ్ కాంబినేషన్ మొత్తం ఐపీఎల్‌లోనే లేదనుకుంటున్నాను నేను. అంటే ఎక్సెప్ట్ మేబీ షా అండ్ వార్నర్. సో, నంబర్ 3 వచ్చేసి సూర్యకుమార్ యాదవే అంటావా? ఇక ఈస్ దేర్ ఎనీ క్వెషన్ అక్కడ? జనరల్‌గా అయితే 'సూర్యకుమార్ యాదవ్' 3 అండ్ 4 ప్లేస్‌లో తను ఐపీఎల్ హిస్టరీ మొత్తంలో కూడా 3, 4లో చాలా సార్లు ఆడాడు. చాలా సందర్భాల్లో ఆడాడు. నంబర్ 3 ప్రస్తుతానికైతే 'సూర్యకుమార్ యాదవ్' అని అనుకుంటున్నాను. కానీ ఐ థింక్ ఇప్పుడు వాళ్ళకిప్పుడు 'సూర్యకుమార్ యాదవ్' ఏంటంటే ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌కి కొంచెం ఆ లగ్జరీ ఉండేది. అంటే ఆ బాటమ్ 'కైరన్ పోలార్డ్' అండ్ ఇద్దరు 'పాండ్య బ్రదర్స్' ఇద్దరు ఉండేసరికి తనకొక రకమైనటువంటి క్వెషన్ ఉండేది. అంటే ఓకే. నీకు బాటమ్‌లో అక్కడ 5, 6, 7 ప్లేసెస్‌లో 'కైరన్ పోలార్డ్', 'హార్దిక్ పాండ్యా', 'కృణాల్ పాండ్యా' ముగ్గురు పవర్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ లగ్జరీ ఉండేది. సో, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కొంచెం ప్లేయర్స్ ఏంటంటే కొంచెం ఫారినర్స్ పైన ఎక్కువ ఆధారపడాల్సొస్తుంది. కాబట్టి మేబీ ముంబై ఇండియన్స్ విల్ బి స్లైట్‌లీ టెంప్టెడ్ టు కీప్ హిమ్ అట్ నంబర్ 4 అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నంబర్ 4 స్పాట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఇప్పుడు నీకు టాప్ ఆర్డర్ ఆల్రెడీ రోహిత్ అండ్ ఇషాన్ కిషన్ ఉన్నారు. సో, అక్కడ వాళ్ళిద్దరూ గనక మనకి మంచి పవర్ ప్లే స్టార్ట్ ఇచ్చి, బాగా పెర్ఫార్మ్ చేస్తే డెఫినైట్‌లీ 'సూర్యకుమార్ యాదవ్' కెన్ కమ్ ఇన్ అండ్ అట్ నంబర్ 3 అండ్ కంటిన్యూ థాట్. బట్ అదర్‌వైజ్ ఒకవేళ గనక కొంచెం ఏదైనా డిజాస్టర్ జరిగి ఇద్దరిని గనక త్వరగా వాళ్ళు పవర్ ప్లేలో కోల్పోతే, మేబీ అప్పుడు అట్లాంటి అంటే కొంచెం ట్రిక్కీ కండిషన్స్‌లో మేబీ దే విల్ హోల్డ్ హిమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కూడా రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. అండ్ చాలా అంతకు ముందు కంటే ఇంకా మెచ్యూర్డ్‌గా ఆడుతున్నాడు కాబట్టి తనని ఎందుకో నాకు నంబర్ 4లో ఉంచుతారేమో అని అనుకుంటున్నా. బట్ స్టిల్ మై గట్ ఫీలింగ్ టెల్స్ హి మైట్ బి స్టార్టింగ్ ఎట్ నంబర్ 3 అని అనుకుంటున్నా. సో, ఇక్కడ నంబర్ 3, 4 ప్లేస్‌లో ఆ ఫోర్త్ ఆ జగ్గల్ ఎందుకొచ్చిందంటే మనకిక్కడ తిలక్ వర్మ అని ఒక హైలీ ఔట్‌రేజియస్‌లీ టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. సో, తిలక్ వర్మ గురించి బ్రీఫ్‌గా ఐ థింక్ నాకంటే నువ్వు చెప్తేనే బెటర్ నేను అనుకుంటున్నా మరి. యాహ్! నేనదే అందుకే అన్నా. నేను యాక్చువల్‌గా నువ్వు చెప్తున్నావు ఇందాక ఓపెనింగ్ కాంబినేషన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది అని మాట్లాడే కదా! తిలక్ వర్మ పక్కా 100% ప్లేయింగ్ 11లో ఉంటాడని నేను అనుకుంటున్నా. లుకింగ్ ఎట్ దర్ బ్యాలెన్స్ వాళ్ళకున్న ఆప్షన్స్ అన్నీ చూస్తే తిలక్ వర్మ ఈస్ మేడ్ ఫర్ ముంబై ఇండియన్స్. అండ్ తన టాలెంట్ గురించి చూస్తే ఈ రీసెంట్‌గా జరిగిన విజయ్ హజారే టోర్నమెంట్‌లో తను ఒక ఇన్నింగ్స్ ఆడాడు ఢిల్లీ మీద మొహాలీ స్టేడియంలో. ఎంతో 146 ఎంతో కొడతాడు 50 ఓవర్స్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో తను 8 సిక్స్‌లు కొట్టాడు. 8 సిక్స్‌లు నీకు మొహాలీ స్టేడియం అంటే జస్ట్ ఇమాజిన్ 80, 85 మీటర్ బౌండరీ అది. అండ్ తను ఈ హైదరాబాద్ సర్కిల్స్‌లో అయితే తను ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్. తను నెక్స్ట్ ఇండియా లెవెల్ ప్లేయర్ అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. తన సొంత ప్లేయర్ తన సొంత టీమ్‌మేట్స్ అయినా గాని చెప్పి టీమ్‌మేట్స్ అయినా, కోచెస్ అయినా ఎవరైనా గాని చాలా హైలీ రేట్ చేస్తారు. తన బ్యాటింగ్ కూడా చూసాను నేను. దురదృష్టవశాత్తు ఈ హైదరాబాద్ రంజీ మ్యాచెస్ గానీ, ఇదేంటి విజయ్ హజారే గానీ, ముస్తాక్ అలీ గానీ ఏవి మాత్రం మనకి టెలివైజ్ గావు. బట్ అయినా నేను లాస్ట్ ఇయర్ ముస్తాక్ అలీలో తన పెర్ఫార్మెన్సెస్ చూశాను. సో, తనలో మంచి టెక్నికల్ స్కిల్ ఉంది. అండ్ పవర్ అని చూసుకుంటే నాకు తెలిసి ఏజ్ పెరిగే కొద్దీ తనకి అది అప్ సైడ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం మొహాలీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటేనే అర్థమైతుంది. అండ్ తను టెంపర్‌మెంట్ వైస్ కూడా చాలా స్ట్రాంగ్ అని తెలుస్తుంది. మొన్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌తో ఫోర్త్ ఇన్నింగ్స్ చేజుండే. చాలా డిఫికల్ట్ పిచ్ పైన నీకు కటక్‌లో మ్యాచ్ అనుకుంటా. టీమ్ స్కోర్ 150 అయితే తనే 90 కొట్టాడు. సో, అంటే 150 200 అనుకుంటా హైదరాబాద్ స్కోర్. ఆ 200 స్కోర్‌లో సగం సగం స్కోర్ నీకు తిలక్ వర్మనే చేసాడు. లాస్ట్ ఎండింగ్ వరకు తను ఫైట్ చేస్తుండే. సో, చాలా టఫ్ క్యారెక్టర్ అని క్లియర్‌గా అర్థమైతుంది. అండ్ హీస్ ఎ క్లాస్ అబోవ్ ఎనీ అదర్ డొమెస్టిక్ బ్యాట్స్‌మన్ అని క్లియర్‌గా తెలిసిపోయిందనమాట. ఆ రోజు నేను ఆ స్కోర్ కార్డ్ చూస్తే. సో, అంటే ఐ హావ్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ హిమ్. నేను లైక్‌వైజ్ అదే ముంబైకి గూడా అంతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయనుకుంటున్నా. నన్నడిగితే నంబర్ 4 పర్ఫెక్ట్ ఉంటాడు నాకు తెలిసి తిలక్ వర్మ. ఆర్ ఎల్స్ కిషన్ నంబర్ 4 ఆడి తిలక్ వర్మ ఓపెన్ చేస్తే గూడా ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ అనుకుంటున్నా. మేబీ తన పైన ప్రెషర్ ఉండద్దనుకుంటే ఈజియర్ రోల్ ఈస్ ఆల్‌వేస్ ఓపెనింగ్. కిషన్‌ని నంబర్ 4 ఆడిచ్చి తిలక్ వర్మ ఓపెన్ చేస్తే ఐ థింక్ ఇట్ మైట్ బి ఈజియర్ ఫర్ వర్మ. అంటే ఎవరైనా మన లిసనర్స్‌కి ఎవరైనా 'తిలక్ వర్మ' అంటే కొంచెం ఏదో తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే, నాకు తెలిసి ఇప్పుడు రాహుల్ చెప్పిందంతా విని, అరే! ఎవర్రా ఇంత అద్భుతమైన ప్లేయరు, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేబీ 27, 28 అలా ఉంటాయేమో అని
రఫ్‌గా మీకేదైనా ఒక చిన్న డౌటొచ్చుంటే ఐయామ్ గోయింగ్ టు బ్రేక్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. హి ఈస్ జస్ట్ 19 ఇయర్స్ ఓల్డ్. సో, మీలో ఎవరికైనా తెలియని వాళ్ళుంటే అతను ఆల్రెడీ 2018 అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. ఐ థింక్ నంబర్ 3 స్థానంలోనే ఆడినట్టున్నాడు. ఐ డోంట్ థింక్ హి ప్లేడ్ ఆల్ ద గేమ్స్. ఐ థింక్ 3 ఆర్ 4 గేమ్స్ ఆడుంటాడు రఫ్‌గా. ఆడాడు అంటే అంత షైన్ కాలేదు అక్కడి నుంచి. యాహ్! అప్పుడు ఖచ్చితంగా తను ఐ థింక్ అట్ దట్ టైమ్ హి వాస్ మేబీ 16 అనుకుంటా ఆ టైంలో. సో, 16 ఆర్ 15 ఐ యామ్ నాట్ ష్యూర్. సో, అప్పుడు ఆ టైంలో తను డెఫినైట్‌లీ ఆ రేంజ్‌లో ప ప లైక్ అంటే అప్పుడు అండర్ 19లో కొంచెం ఆ కన్సిస్టెన్సీ చూపించలేదు. బట్ స్టిల్ ఇందాక ఇప్పుడు రాహుల్ చెప్పినట్టుగా తిలక్ వర్మ తను రీసెంట్‌గా గాని అంతకుముందు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా తను హైదరాబాద్‌కి ఆడుతున్నప్పుడు తను ఏ రకంగా పెర్ఫార్మ్ చేశాడనేది ఒక్కసారి మీరు జస్ట్ ఆ స్కోర్ కార్డ్ అంటే కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్‌లో గాని 'తిలక్ వర్మ' బ్యాటింగ్ అవన్నీ చూస్తే మీకు కనబడతాయి. సో, జనరల్‌గా మేము ప్రివ్యూ సీరీస్ చేస్తున్నప్పుడు నంబర్ 3 ఆర్ 4 ప్లేసెస్‌లో మేము చెప్పిన ప్లేయర్స్ గాని, ఇప్పుడు రేపు తర్వాత మీరు ఆన్ ద ఫీల్డ్ చూడబోయే నంబర్ 3, 4 కూడా చాలా కీ ప్లేయర్స్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇంకా ఒకవేళ టీము బ్యాటింగ్ లైనప్ అంతా నీకు లాగా ఉంటే గనక ఆ నంబర్ 3, 4లే ఆ టీమ్‌కి వెన్నుముక్కలాగా ఉన్న ప్లేయర్స్‌నే పెడతారనే రకమైనటువంటి ఒక ఒక ఫీలింగ్ ఉంటది అందరికీ కూడా. సో, 'తిలక్ వర్మ' ఇప్పుడు మీరందరూ గూడా తను ఐ థింక్ ఆక్షన్ జరిగినప్పుడు ఒక మంచి వీడియో గురించి ఐ థింక్ రాహుల్ గూడా చెప్పాడది వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్‌లో. ఆ వీడియో చూస్తే అర్థమైతది. అంటే తన కోసం అంటే తనెంత టాలెంటెడ్ ప్లేయరో అనేది. ఇప్పుడు తన సొంత టీమ్‌మేట్స్ ఎంత చీర్ చేస్తుండారో తన బిడ్డింగ్ జరుగుతున్నప్పుడు అక్కడే అర్థమైతది. తనెంత హైలీ రేట్ చేస్తారో, తనెంత ఫేవరెట్ ప్లేయరో అందరికి అనేసి. సో, అండ్ అదే ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము. అండ్ ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే తిలక్ వర్మనే బెస్ట్ ఆప్షన్. లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్, మిడిల్ ఆర్డర్ ఆడగలడు. అండ్ ఈవెన్ ఓపెన్ చేయగలడు. సో, పర్ఫెక్ట్‌గా సూట్ అయితాడు. అండ్ 100% హి విల్ స్టార్ట్ అనుకుంటున్నాను. సో, చాలానే చెప్పాం 'తిలక్ వర్మ' గురించి. హోప్‌ఫుల్లీ లైక్ జనరల్‌గా అంటారుగా ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేయర్‌ని ఎక్కువగా పొగిడేస్తే మరలా రివర్స్ జింక్స్ అవుతది. ఇలాంటి రకమైనటువంటి కామెంట్స్ మేమైతే ఎక్కువ చూస్తా ఉంటాం. మామూలుగా ఇప్పుడు మన 'క్రిక్ బజ్‌లో' గూడా ఎప్పుడైనా ఒక ప్లేయర్ గురించి బాగా హైప్ ఇచ్చిన వెంటనే ఔట్ అయ్యాడంటే మాకు కామెంట్స్‌లో కనబడుతూ ఉంటాయి. అరే! మీరు అనవసరంగా జింక్స్ చేస్తారు చూడండి ఔట్ అయిపోయాడు అది ఇది అని. సో, అలా హోప్‌ఫుల్లీ మేము చెప్పింది అలా ఆ రకమైనటువంటి జింక్స్ అవ్వకుండా ఉండాలని అనుకుంటున్నాను నేను, రాహుల్ గూడా. సో, టాప్ 4 అయితే ఇంకా సాలిడ్‌గుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ. సో, ఆ నంబర్ 3, 4 జగల్ అవ్వచ్చు. బట్ స్టిల్ టాప్ 4 అయితే నిజంగా ఇప్పుడు ఇండియన్ టాప్ 4 అంటే ఇండియన్ ఒక ఫారినర్ లేకుండా మంచి సాలిడ్ టాప్ 4 అంటే ఈ టీమ్‌ని మనం చెప్పుకోవచ్చు. సో, నంబర్ 5 నుంచి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, నంబర్ 5 ఐ థింక్ టిమ్ డేవిడ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు టిమ్ డేవిడ్ రీసెంట్‌గా ప్రాబబ్లీ ఇప్పుడు తను ఆక్షన్ టైమ్‌లో కూడా ఎంత బజ్ క్రియేట్ చేశాడో అందరూ చూసారు ఐపీఎల్ రీసెంట్ ఆక్షన్స్‌లో. సో, టిమ్ డేవిడ్ లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా వన్ ఆఫ్ ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ ప్లేయర్ ఇన్ టీ20s. ఇప్పుడు బిగ్ బాష్‌లో గాని అండ్ అలాగే ఇంకా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో గాని, ఇంకా తను ఎక్కడ ఆడితే అక్కడ ఏ లీగ్‌లో ఆడితే ఆ లీగ్‌లో తను వన్ ఆఫ్ ది హాట్ బైస్ అనమాట. అండ్ అలాగే టిమ్ డేవిడ్ తను ఆ హిట్టింగ్ రేంజ్ కూడా చూసుకుంటే, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి జనరల్‌గా కైరన్ పోలార్డ్ లాంటి ప్లేయర్ ఉండడం ఎంత అంటే వాళ్ళకెంత క్రూషియల్లో ఆ ఫినిషింగ్ స్టేజెస్‌లో. ఇప్పుడు టిమ్ డేవిడ్ యాడ్ అవ్వడంతో వాళ్ళ ఫైర్ పవర్ ఇంకా డబుల్ అవుతున్నట్టే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా కోల్పోవడం ఒక రకంగా ఒక చిన్న అంటే ఇప్పుడు వాళ్ళ ఆల్ రౌండింగ్ ఎబిలిటీని పక్కన పెట్టేస్తే బ్యాట్‌తో వాళ్ళిద్దరూ కలిపి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరో నాకు తెలిసి టిమ్ డేవిడ్ ఒక్కడే వాళ్ళిద్దరిని కలిపితే ఎంత ప్లేయర్స్ అవుతారో నాకు తెలిసి టిమ్ డేవిడ్ దగ్గర అంత పొటెన్షియల్ ఉంది. అండ్ అలాగే మనం రీసెంట్‌గా కూడా చూసాం. అంటే బిగ్ బాష్‌లో గాని అండ్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో. కానీ మనకి హిస్టారికల్‌గా చూసుకుంటే ఇప్పుడు అదే భయ్యా మనం చాలా సార్లు చూసాం బిగ్ బాష్‌లో తోపులా ఆడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహ్, ఎవరు మన 'హోబర్ట్ హరికేన్స్‌లో' ఒక ప్లేయర్ ఉంటాడు ఓపెనింగ్‌లో. సారీ మర్చిపోయాను. 'రాశి షాట్' 'డార్సీ షాట్.' సో, 'డార్సీ షాట్' కూడా అలాగే అసలే ఒక బిగ్ బాష్ సీజన్‌లో ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ చేస్తాడు. తర్వాత ఐపీఎల్ లోకొచ్చేసరికి ఆ రకమైనటువంటి పెర్ఫార్మన్స్ రెప్లికేట్ చేయలేక కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ టిమ్ డేవిడ్ కూడా అలా అయిపోతాడని చాలామందికి డౌట్స్ ఉండుండొచ్చు. బట్ స్టిల్ ఐయామ్ బ్యాకింగ్ హిమ్ బికాజ్ తను జనరల్‌గా పేస్ పైన చాలా బాగా ఆడతాడు. అండ్ ఈస్ ఎ వెరీ గుడ్ పుల్లర్. హీ కెన్ ప్లే ఓవర్ ఎక్స్‌ట్రా కవర్. సో, ఆ టిమ్ డేవిడ్ దగ్గర హీ హాస్ షాట్స్ ఆల్ అరౌండ్ ద గ్రౌండ్ అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు జనరల్‌గా హెవీగా లెగ్ సైడ్ ఆడే పవర్ హిట్టర్స్ చూస్తాం గానీ,
టిమ్ డేవిడ్ ఏంటంటే నీకు ఆఫ్ సైడ్ కూడా ఈక్వల్‌గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. సో, అందుకని నేను నంబర్ 5లో టిమ్ డేవిడ్‌ని పెడుతున్నా. అండ్ నంబర్ 6 వచ్చేసి కైరన్ పొలార్డ్. సో, ఇది నా టాప్ 6. ఎలా ఉంది రాహుల్? ఎగ్జాక్ట్‌గా నా టాపిక్స్ కూడా ఇదే. ఓన్లీ తేడా ఏంటంటే నేను పొలార్డ్ నంబర్ 5 పెట్టా. టిమ్ డేవిడ్ నంబర్ 6 పెట్టుకున్నా. ఆర్ ఐ మీన్ ఒకవేళ వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ కావాలంటే మేబీ టిమ్ డేవిడ్ బదులు ఫేబియన్ ఆలన్ ఆడతాడనుకుంటా. సో, ఈ ఇద్దరు ఐ థింక్ మైట్ ఫిట్ నంబర్ 6. టిమ్ డేవిడ్ ఆఫ్ స్పిన్ వేయగలడు గానీ, అంటే జస్ట్ ఏదో అకేషనల్ ఇప్పుడు మనం కోల్‌కత్తా గురించి మాట్లాడుకున్నప్పుడు నితీష్ రాణా ఎలా అయితే ఏదో ఒక గోల్డెన్ నామ్‌లాగా ఎప్పుడో ఒకసారి రేర్‌గా యూజ్ చేస్తారని ఎలా అయితే చెప్పుకుంటామో, జనరల్‌గా టిమ్ డేవిడ్ వేయగలడు. బట్ ఇట్స్ నాట్ లైక్ హీస్ ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ టైమ్ బౌలర్ లాగే చెప్పాలి. సో, దట్స్ స్టిల్ డౌట్. కానీ నేనెందుకు పొలార్డ్‌ని ఆ 5లో పెట్టలేదంటే, ఇప్పుడు కొన్ని సార్లు కైరన్ పొలార్డ్‌ని మనకి స్పిన్ తోటి తననెట్లయితే టార్గెట్ చేస్తారో కొన్ని టీమ్స్ మనం చూసాం. సో, కైరన్ పొలార్డ్‌కి ఇంకా లెగ్ స్పిన్ పైన ఒక రకమైనటువంటి వీక్‌నెస్ ఉంది. ఓకే. కైరన్ పొలార్డ్ లెగ్ స్పిన్నర్స్‌ని ఔట్ ఆఫ్ ద స్టేడియం కొట్టడం మనం చాలా సార్లు చూసుండొచ్చు. బట్ స్టిల్ హీ హాస్ దట్ వీక్‌నెస్ అగైన్స్ట్ లెగ్ స్పిన్నర్స్. ఎప్పుడైతే సడెన్‌గా క్రీజ్‌లోకి రాగానే ఒక గూగ్లీ వేసి తనని ఎల్బీడబ్ల్యూఆర్ బౌల్ చేయడం మనం చాలా సార్లు చూస్తూ ఉండుంటాం. చూసాము. సో, ఇప్పుడు కైరన్ పొలార్డ్‌ని ఆ ప్లేస్‌లో 5లో తను ప్రమోట్ చేస్తారంటే కొంచెం డౌట్‌ఫుల్‌గానే కనపడుతుంది. అండ్ రీసెంట్‌గా కూడా ఐ థింక్ 2020 ఇయర్ నుండి కూడా మనం కేవలం టీ20స్ తీసుకుంటే తను ఇప్పుడు టిమ్ డేవిడ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 170కి దగ్గరలో ఉంది. అండ్ తన యావరేజ్ వచ్చేసి 34 ఉంది. సో, దట్స్ ఎ ప్రెటీ ఇంప్రెసివ్ స్టాట్స్ ఫర్ ఎనీ టీ20 బ్యాట్స్‌మెన్. టిమ్ డేవిడ్ పిఎస్ఎల్‌లో చూసా కొన్ని ఎట్లా కొడుతున్నాడు రాజు. మస్తు చాలా గట్టి సింగపూర్ సింగయ్య మామూలుగా లేడు. నువ్వింకా పీఎస్ఎల్ అన్నావు. నేను బిగ్ బ్యాష్ కవర్ చేశాను చాలా గేమ్స్. బిగ్ బ్యాష్‌లో అయితే కొన్ని మ్యాచెస్‌లో తను కొట్టింది బాల్ స్టేడియం బయటికి జనరల్‌గా ఆస్ట్రేలియన్ గ్రౌండ్స్ అంటే చాలా పెద్దయి ఉంటాయి. ఆస్ట్రేలియన్ గ్రౌండ్‌లో నువ్వు గ్రౌండ్ బయటికి బాల్ పంపించాలంటే ఎంత పవర్ ఉండాలసలు నీ దగ్గర. అందులోకి ఎక్స్‌ట్రా కవర్ మీద కొడుతున్నాడు. ఇప్పుడు జనరల్‌గా డీప్ మిడ్ వికెట్ ఇట్లా కొట్టడం ఇవన్నీ మనం కామన్‌గా చూస్తూ ఉంటాం. కానీ నీకు ఓవర్ ఎక్స్‌ట్రా కవర్ పైన కొడుతున్నారంటే ఎప్పుడు కూడా క్రికెట్ పండిట్స్ కొంచెం ఎక్సైట్ అవుతారు. అంటే ఎక్స్‌ట్రా కవర్ పైన కొడుతున్నాడంటే దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ హిమ్ అని. కానీ టిమ్ డేవిడ్ ఏమి ఇప్పటికిప్పుడు రీసెంట్‌గా వచ్చినటువంటి మట్టిలో మాణిక్యం కాదు. ఎప్పటినుంచో ఆడుతున్నాడు. బట్ తన పవర్ గేమ్‌ని అండ్ అలాగే యాస్ ఎ ఫినిషర్‌గా తను చాలా మెచ్యూర్డ్ అయ్యాడు. అండ్ అలాగే 2020 ఇయర్ నుండి కూడా తన యావరేజ్ స్టాట్స్ మనం మాట్లాడుకున్నాం కూడా. సో, నంబర్ 5 అండ్ 6 అయితే టిమ్ డేవిడ్ అండ్ కైరన్ పొలార్డ్‌గా పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ నుంచి కొంచెం ఒక 2, 3 స్పాట్స్‌లో చిన్న చిన్న డైలమాస్ ఉన్నాయి. సో, నంబర్ 7లో నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ కండిషన్స్ గనక కొంచెం స్పిన్‌కి అనుకూలిస్తాయి. కొంచెం పర్వాలేదు అంటే లైక్ ఇఫ్ దే థింక్ దట్ ట్రాక్ ఈస్ ఎ లిటిల్ స్లో, అట్లాంటి టైంలో నాకు తెలిసి దే విల్ ట్రై ఫేబియన్ యాలన్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఫేబియన్ సో, యాలన్ ఆలన్ ఇంకా డేవిడ్ ఇద్దరు ఆడతారంటున్నావు అలాంగ్ విత్ పొలార్డ్. యాహ్! ఇంట్రెస్టింగ్. ఏమో అదేలే బేసిక్ ఇప్పుడు అర్థమైతోంది మనకి. పాండ్యా బ్రదర్స్ వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళనేది ఇక్కడ అర్థమైతుంది. ఫేబియన్ యాలన్ ఇప్పుడు ఫేబియన్ యాలన్‌తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినెట్‌లీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ పరంగా కూడా వీళ్ళకిప్పుడు కైరన్ పొలార్డ్ వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో అంతకుముందు హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా ఫేబియన్ యాలన్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ ఫీల్డింగ్ కాకుండా తన ఆల్ రౌండ్ ఎబిలిటీస్ అందరికీ తెలుసు. బ్యాటింగ్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తాడు. అండ్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ తనేం మరీ అంత భయంకరమైన స్పిన్నర్ ఏం కాదు. మోస్ట్‌లీ ఏంటంటే వచ్చి రౌండ్ ఆర్మ్ బాల్ చేసేస్తూ ఉంటాడు. స్ట్రెయిట్‌గా స్కూటర్స్ ఇవన్నీ కూడా. సో, స్కూటర్ అంటే భయపడకండి జనరల్‌గా. చేతక్ స్కూటర్ గాదు. స్కూటర్ అంటే బాల్ జనరల్‌గా స్ట్రెయిట్‌గా వచ్చి ఎక్కువ ఇంకా బౌన్స్ అవ్వదనమాట. నీకు స్ట్రెయిట్‌గా మన ఇండియన్ కండిషన్స్ కొంచెం స్లో అండ్ లో ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని బాల్స్ డైరెక్ట్‌గా పిచ్ అయిన వెంటనే ఇంకా అలా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతాయి. అంటే బౌన్స్ కూడా అవ్వకుండా. సో, అట్లాంటివి వేయడంలో మనవాడు సిద్ధహస్తుడనమాట. సో, అందుకని నేను ఫేబియన్ యాలన్ అని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఇప్పుడు కండిషన్స్ గనక కొంచెం పేస్‌కి సహకరిస్తాయి. మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి అనుకుంటే ఐ థింక్ దే విల్ గో విత్ డానియల్ శామ్స్. ఇప్పుడు డానియల్ శామ్స్ మనకి అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడడం చూసాము. కానీ అంటే తను పెద్దగా ఇప్పుడు ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే రాలేదు. ఐపీఎల్‌లో తనకేమి అంత లాంగ్ రన్ ఏం రాలేదు. ఏదో అక్కడ ఒక మ్యాచ్, ఇక్కడ ఒక మ్యాచ్ అట్లా ఆడాడు. కానీ ఇప్పుడు డానియల్ శామ్స్‌తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తను యాస్ ఎ బౌలర్‌గానే కాదు, యాస్ ఎ బ్యాట్స్‌మన్‌గా కూడా తన మ్యాచ్‌ని మలుపు తిప్పగలడు. లైక్ రీసెంట్ వెరీ కేపబుల్. నంబర్ 7 ఈజీగా ఆడతాడు డానియల్ సామ్స్. యాహ్! సో, డానియల్ శామ్స్ నంబర్ 7లో ఉండే ఛాన్స్ ఎందుకుండదని చెప్పి ఇప్పుడు సేమ్ అదే మనం స్టాట్స్ తీసుకుంటే ఇందాక మనం టిమ్ డేవిడ్ గురించి చెప్పుకున్నాం. సేమ్ డానియల్ శామ్స్ స్టాట్స్ తీసుకుంటే
తన స్ట్రైక్ రేట్ కూడా 180 దగ్గరలో ఉంది. లైక్ 2020 నుంచి టీ20 క్రికెట్ స్టాట్స్ తీసుకుంటే దగ్గరలో ఉంది. అండ్ అలాగే బిగ్ బ్యాష్‌లో ఇప్పుడు చూసుకుంటే టాప్ వికెట్ టేకర్స్ ఎవరున్నారు బిగ్ బ్యాష్ హిస్టరీలో అనుకుంటే, ఇప్పుడు 'రషీద్ ఖాన్', 'పీటర్ సిడిల్' ఆర్ టాప్ 2 అండ్ నంబర్ 3 వచ్చేసి 'డానియల్ శామ్స్.' సో, నీకు తను 82 వికెట్స్ తీసాడు ఇప్పటి వరకు లైక్ బిగ్ బ్యాష్‌లో. సో, బిగ్ బ్యాష్‌లో తను సిడ్నీ థండర్‌గా ఆడతాడు. సిడ్నీ థండర్‌గా ఆడినప్పుడు డానియల్ శామ్స్‌ని ఎలా యూజ్ చేస్తారంటే నీకు అరే! ఈ స్టేజ్‌లో మనకు ఖచ్చితంగా వికెట్ కావాలి. ఈ స్టేజ్‌లో మనకు గేమ్ చేంజర్ కావాలి అన్నప్పుడు డానియల్ శామ్స్ వస్తాడు. వచ్చాడంటే 8 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ హి టేక్స్ వికెట్. నేను చాలా ఆఫెన్ చూసాను ఇది బిగ్ బ్యాష్‌లో. సో, ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ ఓవర్ హైప్ టు ఆ డానియల్ మాత్రం శామ్స్. చాలు రాజు. ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ చేసేసుకోవడానికి. వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అంటే వాళ్ళకి లాగు చొక్కాలు అన్నీ వదిలేసి ఉరుకుతారు. అవును. సో, యాహ్! అంటే నేనైతే ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. కానీ నాకెందుకో కొంచెం లైక్ ఫేబియన్ ఆలన్ కొంచెం ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ ఉంటది కాబట్టి జనరల్‌గా ఇండియన్ కండిషన్స్‌లో స్పిన్నర్స్ ఎట్లాంటి మ్యాజిక్ క్రియేట్ చేయగలరు అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఫేబియన్ ఆలన్ వైపు లీన్ అయ్యాను. కానీ డానియల్ సామ్స్ ఈస్ స్ట్రాంగ్ కంటెండర్ ఫర్ నంబర్ 7 స్పాట్. సో, టాప్ 7 ఎలా ఉంది రాహుల్? యాహ్! ఐ థింక్ బావుంది. బట్ అదేలేండి. అంటే ఆలన్‌ని అంటే ఆలన్ లేదా డాడీ ఒకటే వరీ ఏందంటే ఇప్పుడు ఇంత ఫారెన్ ప్లేయర్స్ నింపేసాం గదా! మరి కింద బౌలర్స్‌లో నీకు జనరల్‌గా ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్‌తో ఆడతారు. ఇక్కడ ఆ బ్యాలెన్స్ మరి కుదురుతదా లేదా అనేది ఐయామ్ వండరింగ్. యాహ్! ఇక్కడ మనం చూసుకుంటే మరి ఇంకా కింద ఇంకా ఎవరున్నారు మనకి ఆప్షన్స్ అని అనుకుంటే మనకి ఆఫ్‌కోర్స్ ఇంకా నంబర్ 8 ప్లేస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఎందుకంటే బుమ్రా జనరల్‌గా ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అయినా ఎక్కడైనా సరే ఏముందిలే 10 ఓవర్ నంబర్ 11 అని ఈజీగా తీసి పడేస్తారు. కానీ ఆహ్, ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా రీసెంట్‌గా తను లైక్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గూడా అండ్ అలాగే టెస్ట్ క్రికెట్‌లో ఎస్పెషల్లీ తను ఎంత మెచ్యూరిటీ చూపించాడో ఐ థింక్ నంబర్ 8లో తనని మరీ అంటే హీ క్యాన్ హిట్ ద బాల్. సో, నంబర్ 8లో నేను జస్‌ప్రీత్ బుమ్రాని ఉంచుతున్నా. అండ్ తర్వాత ఆబ్వియస్‌లీ బౌలర్స్ ప మయాంక్ మార్కండే అండ్ మురుగన్ అశ్విన్ ఉన్నారు లెగ్ స్పిన్నర్స్. సో, వీళ్ళిద్దరిలో నాకు తెలిసి మేబీ ఆన్ ఎక్స్‌పీరియన్స్ మురుగన్ అశ్విన్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నా. అండ్ అలాగే ఇంకా చూసుకుంటే మరి మన జయదేవ్ ఉనద్కత్ ఉన్నాడు మరి నంబర్ 10 ప్లేస్‌లో. సో, అందుకే అంటే డానియల్ శామ్స్‌ని నేను ఒక రకంగా ఫేబియన్ ఆలన్‌కి ఎందుకు ఆ స్లాట్ ఇచ్చానంటే, ఆల్రెడీ ఇక్కడ జయదేవ్ ఉనద్కత్ ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ తను కట్టర్స్, స్లోవర్ బాల్స్ ఇవన్నీ వేయగలిగిన కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో, మేబీ ఇప్పుడు వాళ్ళకేమైనా కాంబినేషన్స్ ఏమైనా కొంచెం ఎక్స్‌ట్రాగా ఇప్పుడు బ్యాటింగ్‌లో ఎవరైనా ఇప్పుడు డివాల్డ్ బ్రీవిస్ అని బేబీ ఏబీ ఉన్నాడక్కడ. సౌత్ ఆఫ్రికన్ ఫ్యూచర్ సూపర్ స్టార్ ఉన్నాడు. సో, మేబీ అతన్ని బ్యాక్ చేసి అరే! బ నీకు ఫుల్ సీజన్ ఇస్తాము. పండగ చేసుకో. యూ ఆర్ అవర్ ఫ్యూచర్‌లో ఒకప్పుడు క్వింటన్ డికాక్ ఎలా అయితే మా టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకొని ఎట్లయితే మాకు గేమ్స్ గెలిపించేవాడో, నువ్వు మాకు అదే ఫ్యూచర్ స్టార్ నువ్వే అని చెప్పి తనని బ్యాక్ చేసి టాప్ ఆర్డర్‌లో ఫిట్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కొన్ని కొన్ని కాంబినేషన్స్ మారతాయి. ఆ క్రమంలో ఖచ్చితంగా ఐ థింక్ జయదేవ్ ఉనద్కత్ విల్ ప్లే. బట్ యాహ్! ప్రస్తుతానికైతే అతన్ని నేనక్కడ నంబర్ 10లో ఉంచుతున్నా. అండ్ నంబర్ 11 వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ఫారెన్ పేసర్స్ ఉన్నారు ఇక్కడ. టిమాల్ మిల్స్, రైలీ మెరిడెత్ వీళ్ళున్నారు. సో, ఐ థింక్ మిల్స్ మళ్ళా లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్. సో, టూ మెనీ లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్స్ ఉండరు కాబట్టి మరీ హలో! ముగ్గురు లెఫ్ట్ దిస్ ఆర్మ్. ఈజ్ ముంబై ఇండియన్స్. ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌తో ఆడతారు వాళ్ళు చాలా మటుకు. సో, అలా అనుకుంటే ఇంకా టిమాల్ మిల్స్‌కే వెళ్తారని నేను అనుకుంటున్నా మరి. ఆ సో, ప్లేస్‌లో. నాకు తెలిసి మిల్స్, శామ్స్, ఉనడ్కట్ ముగ్గురు ఆడతారనుకుంటా. అంటే ఉనడ్కట్ కాకుండా ఆప్షన్స్ ఎవరున్నారని చూస్తే అక్కడ మనకి అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. ద ద ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ వరల్డ్ క్రికెట్. అండ్ బేసిల్ థంపీ ఉన్నాడు. థంపీని నమ్ముతారని నేను అనుకోవట్లే. థంపీ అర్జున్ టెండూల్కర్ రికార్డ్ కూడా ఉంది. మళ్ళీ లెఫ్ట్ ఆర్మ్ పేసరే మరి. అవును మరి ముంబై అంటేనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అంటేనే ముంబై. అవును. నువ్వు అక్కడ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అన్నప్పుడే మన లిజనర్స్ అందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా నీకు 'సచిన్ టెండూల్కర్' హార్డ్ కోర్ ఫ్యాన్స్ నీకు స్పెషల్ మెసేజెస్ పంపిస్తారు చూసుకో మరి. యాహ్! ఆఫ్‌కోర్స్ మరి పంపించాల్సిందే. ఇప్పుడు మరి ఇప్పుడు ఉనడ్కట్ ఇప్పుడైనా మరి ఆడతాడా? లేకపోతే మళ్ళీ కొట్టించుకుంటాడా అనేది క్వెషన్. యాహ్! ఇప్పుడు ఈసారైనా చూసుకుంటే మరి.
కాదు. 'కుమార్ సంగకార' దగ్గర నుండి 'జయవర్ధనే' దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. సో, బేసిక్‌గా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే 'జయవర్ధనే' సంగకార ఫ్రెండ్‌షిప్ గురించి క్రికెట్ హిస్టరీలో ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ బడ్డీస్ అనేది. సో, నాకు తెలిసి సంగకార ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తుంటాడు 'జయవర్ధనే'కి. "అరే భయ్యా! వీడిలా ఆడతాడు. వీడి మూడ్ ఇలా ఉంటది. సో, ఇట్లా అట్లా" అని చెప్పి మొత్తం. సో, హావింగ్ సెడ్ ఆల్ థట్, జయదేవ్ ఉనత్కత్ ఈస్ ఎ వెరీ ఫైన్ లీడర్. మనం ఏదో జయదేవ్ ఉనత్కత్ అంటే ఏదో బౌలర్‌గా మాట్లాడుకుంటాం గానీ, తను ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు డొమెస్టిక్ క్రికెట్‌లో సౌరాష్ట్రకి గాని, ఎలా ఆడాడు ఇవన్నీ నిజంగా డొమెస్టిక్ క్రికెట్ దగ్గర నుండి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తది. సో, ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ టు హావ్. ఎందుకంటే నీకు ఎప్పుడు కూడా ఇట్స్ జస్ట్ నాట్ ఆల్ అబౌట్ స్కిల్ అండ్ పొటెన్షియల్. నీకు ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని క్రూషియల్ స్టేజెస్‌లో బౌలర్స్ పానిక్ అయినప్పుడు యూ నీడ్ ప్లేయర్స్ హూ కెన్ కామ్ దెమ్ డౌన్ అండ్ టెల్ దెమ్ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ ఆల్. సో, ఆ సిట్యుయేషన్స్‌లో డెఫినైట్‌లీ జయదేవ్ ఉనత్కత్ విల్ బి మోర్ దాన్ హ్యాండీ. బట్ యాహ్! మనం ఒకప్పుడు తను ఒక ఐపీఎల్ ఆక్షన్ ఎట్లయితే బజ్ క్రియేట్ చేసి తను తర్వాత పాపం బికేమ్ విక్టిమ్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో, తర్వాత ఎట్లా తను కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ యాహ్! నువ్వు చెప్పినట్టుగా ముంబై ఇండియన్స్ ఈజ్ ముంబై ఇండియన్స్. సో, నంబర్ 3 కాదు 4 లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్‌తో ఆడినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో, జోఫ్రా ఆర్చర్ ఉండడు కాబట్టి మనం ఇన్ని ఈక్వేషన్స్ మాట్లాడుకుంటున్నాం. లేదంటే జోఫ్రా ఆర్చర్‌కి ఒక స్పాట్ సీల్ అయిపోద్ది. జోఫ్రా ఆర్చర్ ఉంటే ఇంక టీమ్‌లో నీకక్కడ ఫస్ట్ జోఫ్రా ఆర్చర్ పేరు పెట్టి తర్వాత మిగిలిన వాళ్ళ పేర్లు రాస్తారు జనరల్‌గా. అంటే ఈ ఫారెన్ స్పాట్స్ ఎస్పెషల్లీ. సో, ఇది ఇలా ఉండబోతుందని అనుకుంటున్నా. నా ప్లేయింగ్ 11 మరి బ్యాకప్ ప్లేయర్స్ వచ్చేసి బానే ఉన్నారు డీసెంట్‌గా. ఇప్పుడు సంజయ్ యాదవ్ అని ఒక తమిళనాడు ప్లేయర్ ఉన్నాడు. తను ఐ థింక్ సన్‌రైజర్స్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారనుకుంటా. కానీ ఐ డోంట్ థింక్ హి గాట్ ఎన్ ఆపర్చునిటీ ఇఫ్ ఐ యామ్ రైట్. సో, తను కూడా ఏంటంటే యాహ్! లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలడు. అండ్ మోర్ దెన్ హ్యాండీ ఒక రకంగా చెప్పాలంటే తనకి ఒక డీసెంట్ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ రన్స్ కూడా కొంచెం యావరేజ్ కూడా చూసుకుంటే డీసెంట్‌గానే ఉంది. సో, తనని మరి ట్రై చేస్తారా టీమ్‌లో? టెంప్టేషన్ ఉంటది. దేర్ విల్ బి ఎ టెంప్టేషన్ టు ఆల్వేస్ హావ్ ఎన్ ఆల్ రౌండర్. ఎందుకంటే ఇప్పుడు కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా లాంటి ఇద్దరు ఆల్ రౌండర్స్ మిస్ అయ్యారు. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా రీసెంట్‌గా బౌలింగ్ వేయకపోయినా, ఆ కృణాల్ పాండ్యా ఒక మంచి ఆహ్, ఆహ్, టాప్ 6, 7 ప్లేసెస్‌లో తను ఆ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఆప్షన్ 2 ఇవ్వడంతో చాలా కీలకమైన ప్లేయర్‌గా ఉండేవాడు. సో, మేబీ అతన్ని లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్ కావాలంటే అదే స్పాట్‌లో మేబీ దే మైట్ ట్రై సంజయ్ యాదవ్. బట్ ఐ యామ్ నాట్ టూ ష్యూర్ అబౌట్ ఇట్. ఆ! అంత పెద్ద స్టంట్ ఎయ్యరులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇప్పుడు ప్రూవెన్ పాండ్యా బ్రదర్స్ పోయిన తర్వాత ఎవరినైనా రిప్లేస్ చేయాలనుకుంటే ఐ థింక్ వాళ్ళు టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్ వీళ్ళే బెటర్ ఆప్షన్స్. కానీ అంటే ఓవరాల్ స్క్వాడ్ చూస్తుంటే నీకు వీళ్ళు మరి పాత ముంబై ఇండియన్స్ అంత స్ట్రాంగ్ అయితే కాదు. అంత బ్యాలెన్స్‌డ్ అయితే కాదు. ఇంకొక క్లియర్‌గా ఆల్ రౌండర్ బౌలింగ్‌లో ఉన్నాడు అయితే బాబు. సేమ్ నీ పేరు పెట్టుకుని ఒక ఆల్ రౌండర్ ఉన్నాడక్కడ. హైదరాబాద్ కుర్రోడు రాహుల్ ఓహ్! బుద్ది అని. రాహుల్ బుద్ధి అంటావా? రాహుల్ హ్మ్. బుద్ధి మన ఆశీష్ భయ్య వాళ్ళ అకాడమీలోనే తను ట్రైన్ అయితాడు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్. తన గురించి కూడా చెప్పాడు ఆశీష్ భయ్య. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ అండ్ యాహ్! లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. మోర్ ఆఫ్ ఎ బ్యాటింగ్ ఆల్ రౌండర్‌లే తను. అదే కానీ ఛాన్స్ వస్తదో నాకు డౌటే మరి. వాళ్ళు ప్రాబబ్లీ సౌరవ్ తివారీ లాంటి రోల్‌లో మేబీ ఇప్పుడు తిలక్ వర్మతో పాటు తిన్ను కూడా మరి ఆడిస్తారేమో చూద్దాం. లెట్స్ సీ. ముంబై ఇండియన్స్ ఏదైనా చేయొచ్చు. హ్మ్. అవునవును. సో, ఇంక అలా చూసుకుంటే ఇంకా బ్యాటింగ్‌లో బ్యాకప్ ఎవరున్నారనుకుంటే 'రమణ్‌దీప్ సింగ్' అండ్ 'అన్మోల్ ప్రీత్ సింగ్' ఉన్నారు. 'అన్మోల్ ప్రీత్ సింగ్' బహుశా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే రంజీ క్రికెట్ ఫాలో అయిన వాళ్ళకి 'అన్మోల్ ప్రీత్ సింగ్' పేరు బాగా సుపరిచితమైన పేరే. తను ఈస్ ఎ వెరీ హైలీ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ ఎస్పెషల్లీ ఇన్ రంజీస్. అండ్ 'రమణ్‌దీప్ సింగ్‌ని' నేను ఒక గేమ్‌లో చూసాను. ఒక గేము రీసెంట్‌గానే 'సయ్యిద్ ముస్తక్ అలీలో' ఒక రకంగా చాలా పవర్‌ఫుల్ ప్లేయర్‌లా కనపడ్డాడు నాకు. అంటే తను ఒక మ్యాచ్‌లో ఐయామ్ నాట్ ష్యూర్. ఐ థింక్ అపోజిట్ టీమ్ జార్ఖండో ఎవరో అనుకుంటా. లాస్ట్ 4 అవర్స్‌లో వా పంజాబ్ వాళ్ళు 80 90 కొడతారు. నేను షాక్ అయ్యానసల. అంటే అప్పుడు స్కోర్ అంత జంప్ అవుతున్నా నేను స్కోర్ ఫాలో అవుతున్నా. ఇంకొక పక్క మ్యాచ్ చూస్తున్నా. చూస్తే అసలు ఇంత కొట్టారు. ఎవరు కొట్టారని మళ్ళీ హైలైట్స్ చూస్తే రమణ్‌దీప్ సింగ్ అక్కడ చాలా మంచి పవర్ ప్లేయర్ ఉన్నాడు. అంటే ఈ పేరెందుకు చెప్తున్నానంటే మేబీ ఇతనికి నంబర్ 11లో అవకాశం రాకపోవచ్చు. బట్ ఒకవేళ అవకాశం వచ్చి అతను బ్యాటింగ్ చూసే అవకాశం వస్తే అప్పుడు ఖచ్చితంగా యూ ఆర్ గోయింగ్ టు సీ ఎ గ్లింప్స్ ఆఫ్ ఎ వెరీ పవర్‌ఫుల్ ప్లేయర్. చూడ్డానికి ఏమి అంత పెద్ద స్టాచ్యూర్ ఏమి ఉండదు. ఏదో 'కైరన్ పొలార్డ్‌లో' ఒక జైంట్ లాగా ఉండి ఏదో బలంగా మసిల్ తోటి సిక్స్‌లు కొట్టేసే టైప్ ప్లేయర్ కాదు గానీ కొంచెం డిమినిటివ్ కొంచెం స్టాచర్ చూసుకుంటే కొంచెం రాకెట్ పాకెట్ ఒక వార్నర్ సైజ్‌లో ఉంటాడు గానీ బలంగా కొడతాడు బాల్‌ని.
సో, బ్యాకప్ ప్లేయర్ కొంచెం డీసెంట్‌గానే ఉన్నారు. అండ్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం డివాల్ బ్రేవిస్ ఇప్పుడు రీసెంట్ అండర్ 19 వరల్డ్ కప్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసిన పేరే ఇది. బేబీ ఏబీ అని అంటారు. సౌత్ ఆఫ్రికాలో ప్రాబబ్లీ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటున్నారు. అండ్ రీసెంట్‌గా సౌత్ ఆఫ్రికాలో టీ20 డొమెస్టిక్ కాంపిటీషన్ జరుగుతుంటే పెద్ద పెద్ద ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ వాళ్ళందరూ కష్టపడి రన్స్ కొడుతుంటే డివాల్ బ్రైవిస్ వచ్చి ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. నేను స్టన్ అయ్యాను. అరే! అసలు ఏం కాన్ఫిడెన్స్ రా బాబు అని. అంటే నిజంగా ఇలాంటి ప్లేయర్స్‌ని చూసినప్పుడు ఎందుకు ఇలాంటి వాళ్ళని హైప్ చేస్తారు? ఎందుకు ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ బిగ్ థింగ్ ఇట్లాంటి పదాలు వాడతారనేది నాకు కంప్లీట్ జస్టిఫికేషన్ అనిపించింది. సో, యాహ్! ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇట్లానే పరంగా టామ్ బ్యాంటన్ అనే ప్లేయర్‌ని లేపామంతా. ఏమైంది తర్వాత పాపం. యాహ్! టామ్ బ్యాంటన్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఇట్స్ ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ డివాల్డ్ బ్రెవిస్ నాకెందుకు ఇంప్రెసివ్‌గా అనిపించాడంటే తను జనరల్‌గా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇట్లాంటి పేస్ అండ్ బౌన్స్ కండిషన్స్‌లో పెరిగిన వాళ్ళు ఎక్కువగా పేసర్స్ పైన ఆధిపత్యం చెలాయించడం మనం చూడడం చాలా కామన్. కానీ నీకు స్పిన్నర్స్ పైన ఫీట్ యూజ్ చేసి కాన్ఫిడెంట్‌గా ఆడడం అనేది స్పెషల్ స్కిల్ అది. మనం ఇప్పుడు స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు స్టార్టింగ్‌లో ఏదో లెగ్ స్పిన్నర్‌లా స్టార్ట్ అయ్యారు కానీ ఒక్కసారి స్టీవ్ స్మిత్ రైజ్ ఎక్కడ స్టార్ట్ అయిందని అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడండి. ఐ థింక్ యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ దట్ తను గ్రేమ్ స్వాన్ లాంటి బిగ్ స్పిన్నర్ అయినా, ఎలాంటి పెద్ద స్పిన్నర్ అయినా రెప్యుటేషన్ చూడకుండా తన ఫీట్ యూజ్ చేసి స్పిన్నర్స్ రిథమ్‌ని అప్‌సెట్ చేసేవాడు. ఐ థింక్ దట్ ఈస్ వేర్ హిస్ కాన్ఫిడెన్స్ స్టార్టెడ్ యాస్ ఎ టెస్ట్ బ్యాట్స్‌మన్. నేనైతే ఇప్పటికి బలంగా అదే నమ్ముతాను. స్టీవ్ స్మిత్ ఇప్పుడెందుకు తనను ఒక మోడర్న్ డాన్ బ్రాడ్‌మన్ రకమైన పోలికలు ఎందుకు తీసుకొస్తారు? తన యావరేజ్ బ్యాటింగ్ ఇదంతా అంటే ఐ థింక్ దట్ ఈస్ వేర్ హిస్ రైజ్ స్టార్టెడ్ అని అనుకుంటున్నా. సో, హోప్‌ఫుల్లీ నువ్వు చెప్పినట్టుగా మరో బ్యాంటన్ కాకుండా మరో స్టీవ్ స్మిత్ అవుతాడని అనుకుందాం. డివాల్ బ్రేవిస్ అండ్ బౌలింగ్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టిమాల్ మిల్స్, రైలీ మెరిడిత్. రైలీ మెరిడిత్ ఆల్రెడీ తెలుసు ఔట్ అండ్ ఔట్ స్ట్రాంగ్ పేస్ బౌలర్. సో, తను ఆల్రెడీ పంజాబ్ కింగ్స్‌కి ఆల్రెడీ ఆడాడు. సో, ఒకవేళ గనక వాళ్ళకి షియర్ రా పేస్ కావాలి మనకనుకుంటే ఆల్రెడీ జస్‌ప్రీత్ బుమ్రా రూపంలో ఒక ఆప్షన్ ఉన్నాడు. బట్ ఇంకా ఓన్లీ ఫుల్ పేస్‌గా తో పోవాలనుకుంటే టిమాల్ మిల్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఆప్షన్. బట్ మెరిడిత్ ఈజ్ ఎ స్లైట్‌లీ బెటర్ ఆప్షన్. టిమాల్ మిల్స్‌కి ఏంటంటే తన వేరియేషన్స్ అన్నీ మిక్స్ చేయగలడు. బట్ ఐ థింక్ మెరిడిత్ ఈజ్ స్లైట్‌లీ బెటర్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేస్. ఔట్ అండ్ ఔట్ పేస్ కావాలనుకుంటే అతనున్నాడు. అండ్ అర్షద్ ఖాన్ అని ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా ఉన్నాడు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దేర్ స్క్వాడ్. సో, నా ప్రిడిక్షన్ ఏంటంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో ఉంటారని నేను బలంగా నమ్ముతున్నా. దానికి బిగ్గెస్ట్ రీజన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈస్ క్యాప్టెనింగ్ అండ్ హి హాస్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇన్ ఐపీఎల్ అండ్ వీళ్ళ టీమ్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. యాహ్! కొంచెం బౌలింగ్ పరంగా కొంచెం ఏదో ఆ స్పిన్ డిపార్ట్మెంట్‌లో అక్కడ ఇక్కడ కొంచెం యాహ్! వీక్‌గా బౌలింగ్ కనపడొచ్చు. వీక్ ఉందబ్బా! బౌలింగ్ వి హావ్ టు సే ఇట్ ఈస్ వీక్. బట్ అంటే ఇప్పుడు నీకు జస్‌ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్ ఉండడంతోటి అడ్వాంటేజ్ అంటే జస్‌ప్రీత్ బుమ్రా 1 ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు 2 బౌలర్స్ అనమాట. సో అదేలే ఇప్పుడు ఉన్నట్కట్టు థంపి అయినా గాని అక్కడ వీక్ లింక్. మురుగన్ అశ్విన్ ఓకే. ఈస్ ఎ గుడ్ ఎనఫ్ బౌలర్ అనుకోవచ్చు. బట్ అగైన్ శామ్స్ బట్ అదేలే కాకపోతే వీళ్ళ ప్లస్ పాయింట్ ఏమొచ్చిందంటే వీళ్ళు టీమ్ కన్స్ట్రక్ట్ చేసింది ముంబై కోసం. ఐపీఎల్ మొత్తం జరుగుతోంది 75% ముంబైలోనే జరుగుతుంది. సో వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళారనేది ఐ థింక్ ఇట్స్ ఎ బోల్డ్ కాల్. సో ప్లే ఆఫ్స్‌కి యాహ్! ఈవెన్ వెళ్తారని లాస్ట్ ఇయర్ అనుకోవాలి. వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళలేదు కదా! సో కొంచెం ఇంకా ఎక్స్‌ట్రా హంగ్రీగా ఉంటారనుకుంటున్నా. జనరల్‌గా వాళ్ళు అదే వాళ్ళ ఆల్టర్‌నేట్ ఇయర్ ఫిలాసఫీ ప్రకారం గూడా వాళ్ళు నాకు తెలిసి ఊరుకోరు. అవును. అండ్ అంబానీ మేడం గూడా దగ్గరుండి నాకు తెలిసి గట్టిగా ఆడిస్తది. వాళ్ళు జనరల్‌గా ఎప్పుడు కూడా ముంబై వాళ్ళకి ఇప్పుడు ఈ ఆడ్ ఇయర్స్ కలిసొస్తాయి. 17, 19 ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ 2020లో అది మార్చేసారు వాళ్ళు. సో మరి మళ్ళా ఆ ట్రెండ్‌ని మార్చి ఇప్పుడు ఈవెన్ ఇయర్స్‌లోకి చేంజ్ ఇప్పుడు చేస్తారో ఈవెన్ చూడాలి. ఇయర్స్‌లోకొచ్చారంటావా? అట్లా అంటే చూడాలి మరి అదృష్ట రేఖ అలా చూద్దాం. మారుతుందేమో అని చూడాలి. అండ్ బట్ అదేలే వీళ్ళు పక్కా ఎళ్తారు. ప్లే ఆఫ్స్‌కైతే ఎళ్తారని అనుకుంటా. బికాజ్ అదే కండిషన్స్ ఫేవర్ అయితాయి. వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసిన టీమ్ ముంబై కోసం ముంబైలో జరుగుతుంది ఐపీఎల్. యాహ్! అండ్ అట్లా ముంబై ఇండియన్స్ పైన మనం ఎక్కువగా చూసే మీమ్స్ ఏంటంటే భయ్యా అంబానీస్ ఎంపైర్స్‌ని కొనేసారా? ఇలాంటి రకమైనటువంటి మీమ్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. కానీ ఆల్ సెడ్ అండ్ డన్ దే హావ్ ఎ డీసెంట్ లైనప్. సో నేనైతే ప్లే ఆఫ్స్‌కి వెళ్తుందని అనుకుంటున్నా. అండ్ ఐయామ్ మై పిక్ ఫర్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఇన్ దిస్ టీమ్ ఈస్ ఇషాన్ కిషన్. సో అండ్ తిలక్ వర్మ గురించి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఐ హోప్ హి గెట్స్ ఎ ఫుల్ సీజన్ అండ్ ఐ హోప్ హి షోస్ హిస్ ఫుల్ పొటెన్షియల్. ఓకే. చలో మరి ఐ థింక్ చాలా డిస్కషన్ చేసాం ముంబై గురించి. సో, ఆరో టైటిల్ కొడతారా? లేదంటే ఇప్పుడు ఈ ఈవెన్ ఆడ్ ఫిలాసఫీ కంప్లీట్‌గా చిత్తబుట్టలో పడేస్తారా? అనేది మనం చూడబోతున్నాం. మీరేమనుకుంటున్నారు ముంబై ఇండియన్స్ గురించి గాని, వేరే ఏ టీమ్స్ గురించైనా గాని మాకు
ట్వీట్ చేయండి, డిఎం చేయండి, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. సో వీఆర్ రెడీ టు డిస్కస్. మీ ఒపీనియన్స్ కూడా మాకు తెలుసుకోవాలని ఉంటుంది. సో వింటున్నాడు క్రికెట్ నగరం పాడ్కాస్ట్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్.